హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ లోకి. మెగాస్టార్ చిరు సినిమాకి టికెట్స్ ఎలా హౌస్ఫుల్ అయిపోతాయో, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీలో డైలాగ్స్కి ఎంత క్రేజ్ ఉంటుందో మన ఛానల్లో వీడియోస్ కూడా అంతే క్రేజ్ ఉంటుందండి. ఒక్కసారి కనుక మీరు చూసి అలవాటు పడ్డారంటే అంత న్యాచురల్గా, అంత సింపుల్ ప్రాసెస్లో వెరీ టేస్టీగా, మచ్ మోర్ ఇంట్రెస్టింగ్గా ఉంటాయి అన్నమాట వీడియోస్ అన్నీ. ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ అన్ని కనుక అబ్జర్వ్ చేశారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేస్తారు, అలాగే లైక్స్ మీద లైక్స్ చేసేస్తారు, షేర్స్ మీద షేర్ చేసేస్తారు అనమాట. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ వాళ్ళని కూడా సజెస్ట్ చేస్తారనమాట. ఏం చెప్పాలి, ఏం సజెస్ట్ చేస్తారు అంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు లక్కీ లోకి ఛానల్. ఇప్పుడు నేను మీ అందరి కోసం చూపించబోతున్న కర్రీ ఏంటంటే కనుకండి, బఠానీ ములక్కాయ గ్రేవీ కర్రీ అనమాట. చాలా బాగుండిద్ది. యాజ్ ఇట్ ఈజ్ మనకి భోజనాల్లో పెట్టేటట్లే ఉంటుంది. అంతకు మించి టేస్ట్ వస్తుందంటే నమ్మండి. చక్కగా ఉప్పు కారాలు సరిపడా వేసుకొని, తక్కువ మసాలాలు వేసుకొని మంచిగా హోమ్ మేడ్గా చేసేసుకున్నామంటే సూపర్ టేస్టీగా వచ్చేసిద్ది అనమాట. దానికి చక్కగా మనం గ్రీన్ పీస్ అలా ఓవర్ నైట్ నానబెట్టేసుకోవాలి. మంచిగా నానబెట్టేసుకున్న తర్వాత కుక్కర్లో వేసి వాటిని బాయిల్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ఇవి వచ్చేసి మనకి ఇంగ్రీడియంట్స్ టమాటోస్, ఆనియన్స్, అలాగే కొబ్బరి పేస్టు, అలాగే ఇది వచ్చేసరికి టమాటో, అలాగే బాదం పప్పు, ఆ రెండింటిని కలిపి పేస్ట్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, ములక్కాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే గరం మసాలా. ఈ గరం మసాలా కూడా మన హోమ్ మేడ్ అండ్ ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది. వెంటనే ఛానల్లోకి వెళ్ళిపోయి ఫుల్ వీడియో చూసేయండి. అలాగే ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేయడానికి కొంచెం ఆయిల్ పెట్టేసుకొని 2 లవంగాయలు, ఒక చిన్న మొక్క చెక్క వేసేసి ఆ తర్వాత మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు యాడ్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్ని మంచిగా షాలో ఫ్రై చేసుకోవాలన్నమాట. నేను ఆల్వేస్ చెప్తున్నట్లు గ్రేవీస్కి, సెమీ ఫ్రైస్కి ఆనియన్స్ అనేవి షాలో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక ఉడకనిచ్చి కొంచెం వేగనిస్తే సరిపోయిద్ది అనమాట. తర్వాత కొంచెం ఒక చిటికెడు పసుపు వేసేసుకోండి. ఇప్పుడు మంచిగా ఆనియన్స్ అనేవి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తరువాత ఏంటి, ఆనియన్స్ అనేవి చక్కగా ఇదిగో ఇలా చూపించిన విధంగా షాలో ఫ్రై అయ్యాక అప్పుడు టమాటోస్ కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా కాదండి, టొమాటో, ఇట్స్ టొమాటో అన్నట్టు టమాటాలు కూడా యాడ్ చేసేసుకోవాలన్నమాట. చక్కగా టమాటాలు కూడా కోసి పెట్టేసుకున్నవి యాడ్ చేసేసుకొని టమాటాల గుజ్జంతా చక్కగా కూరకి కిందకి దిగేలాగా మంచిగా మగ్గనివ్వండి. అలాగని హెవీగా నీళ్లు పోసేసుకోను, హెవీ స్టవ్ హై ఫ్లేమ్ పెట్టేసుకొని ఉంచొద్దండి. చక్కగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టండి. ఒక 1 to 2 minutesకి టమాటోలన్నీ చక్కగా ఆ గుజ్జు అనేది, టమాటోలో గుజ్జంతా సపరేట్ అయిపోతుంది అనమాట. చూడండి, 1 or 2 minutesకి అలా టమాటోలో నీళ్ళన్నీ పైకి వచ్చేసేసి టమాటో గుజ్జంతా పైకి సపరేట్ అయిపోతుంది చూడండి. సో అలా ఒక్కసారి గరిటెతో కనుక మెనుపుకున్నారంటే కనుక ఆ గుజ్జంతా సపరేట్ అయిపోతుంది అనమాట. అప్పుడు చక్కగా మీ ఇంట్లో వాళ్ళు కూడా తినేటప్పుడు కూర టమాటా ముక్కలు తీసి అలా పక్కన పెట్టేసేరు అనమాట. గుజ్జంతా మంచిగా ఆల్రెడీ కలిసిపోయింది కాబట్టి తొక్కల వరకే ఉన్నట్లు ఉంటుంది అనమాట. మనకి గ్రేవీకి కూడా చక్కగా వస్తుంది అనమాట. థిక్గా గ్రేవీ కూడా ఫామ్ అయింది. సో అందుకోసం గరిటెతో అలా ఒక 1 to 2 minutes అలా మెనుపుకోండి. జస్ట్ కొంచెం ఉడకనిచ్చాక మంచిగా మెనుపుకున్నాక ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్స్ అనేవి యాడ్ చేసేసుకుందాం అండి. ఏమండో, మీరు కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నారా మన వీడియోని, అయితే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసేయండి. చూడండి, ఇంకో పక్క మనం బఠానీలు కూడా 4 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టేసుకున్నాం కదా, మంచిగా ఉడికిపోయినాయి అనమాట. ఇప్పుడు అలాగే టమాటాలు కూడా మగ్గిపోయినాయి కాబట్టి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కోకోనట్ పేస్టును టమాటో ప్యూరీ ఉంది కదా, ఆ రెండింటిని కూడా యాడ్ చేసుకుందామండి. ఇక్కడ కోకోనట్ పేస్ట్ అంటే పచ్చి కొబ్బరే తీసుకోండి. పచ్చి కొబ్బరిని వాటర్ పోసేసేసి మంచిగా మెత్తగా మిక్సీ పెట్టేసేసుకోండి అనమాట. ఆ పేస్ట్ అనమాట. నేనేంటంటే కనుక జస్ట్ ఒక 2-3 చెప్పులు ఉన్నప్పుడల్లా అలా పేస్ట్ చేసేసుకొని ఫ్రీజర్లో స్టోర్ చేసేసుకొని అలా వాడుతూ ఉంటానన్నమాట. అలా చక్కగా ఒక 1 week 10 days దాకా మనం అవి వాడుకోవచ్చు. ఫ్రెష్గానే ఉంటాయండి. మనకి కనుక లైక్ వర్కింగ్ ఉమెన్స్ ఉంటారు కదా, ఇప్పుడు స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు, అవుట్సోర్సింగ్ జాబ్స్ చేసేవాళ్ళు కానీ, బయట ఐటీ వర్క్స్ అవుట్ సైడ్ వెళ్ళి వర్క్ చేసే లేడీస్ అందరికీ సో ఇలా వీక్లీ వన్స్ 10 days ఒకసారి అలా పేస్ట్లన్నీ వేసేసి పెట్టుకుంటే కనుక వాళ్ళకి చక్కగా ఇలా వెంటనే చేసేసుకోవచ్చు అనమాట. ఆ 2 పేస్ట్లు కూడా యాడ్ చేసిన తర్వాత మంచిగా వాటిని కలిపేసేసేసి ఒక 1 to 2 minutes ఉడకనివ్వండి. చూడండి, గ్రేవీ అంతా కలిసిపోయి థిక్ బ్యాటర్ వచ్చేసింది కదా, చక్కగా బుడగలు వచ్చేస్తుంది. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం చిల్లీ పౌడర్ యాడ్ చేసేసుకోవాలి.
ఇక్కడ ఈ గ్రేవీకి వచ్చేసరికి మనం సపరేట్గా వాటర్ అనేవి ఎక్కడ యాడ్ చేయొద్దండి. మీరు ఆల్రెడీ బఠానీలు ఉడకబెట్టుకున్నాం కదా, ఆ ఉడకబెట్టుకున్న దాంట్లో వాటర్ ఉంటాయి కదా, ఆ వాటరే ఇందులోకి యాడ్ చేసేయండి, అవే సరిపోతాయి అన్నమాట. ఇప్పుడు మంచిగా ఉప్పు కారం కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనం ములక్కాయలు కూడా కోసి పెట్టుకున్న ములక్కాయలు అనేవి కూడా యాడ్ చేసేసుకుందామండి. ములక్కాయలు ముందుగా యాడ్ చేసుకోవద్దండి. ఎప్పుడు టమాటాలు స్టార్టింగ్లో టమాటాలు ఉల్లిపాయలు వేసినప్పుడు ములక్కాయలు యాడ్ చేసుకోవద్దు. అలా యాడ్ చేసుకుంటే ఏమవుతుందంటే ములక్కాయ అనేది చిదిరిపోయిద్ది అనమాట. చిదిరిపోయి ఏ ముక్కకు ఆ ముక్క వచ్చేసినట్టు వచ్చేసిద్ది. కాబట్టి ఈ టైంలో ములక్కాయలు వేసుకున్నామంటే కనుక మనం దించబోతున్న ఒక 10 నిమిషాల ముందు చక్కగా మగ్గిపోతాయి. ఆ ములక్కాయలు వేసుకున్న తర్వాత వెంటనే ఉడకబెట్టుకున్న బఠానీలు వాటితో పాటు ఉన్న నీరు కూడా వేసేసేసుకోండి. అప్పుడేంటంటే ఆ నీరుతోనే ఈ ములక్కాయలు చక్కగా మగ్గిపోతాయి అన్నమాట. ఒక 3 to 4 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టాక ఇదిగో చూడండి ఇలా చక్కగా కొత్తలాడుతా అలా బుడగలు వచ్చేసేసి కూర అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది అనమాట, మన గ్రేవీ కర్రీ అనేది. ఇంకా కొంచెం నీరుంది. నాకు కూర అనేది బాగా థిక్గా రావాలి కాబట్టి నేను కొంచెం ఎగరనిస్తున్నాను. మీరు నీళ్ళగా లూజ్గా కావాలి అనుకుంటే కనుక మీరు కన్సిస్టెన్సీని బట్టి చక్కగా ఇంకా పైన ఇప్పుడు కొంచెం కొత్తిమీర అలాగే గరం మసాలా యాడ్ చేసేసుకొని దింపేసుకోవచ్చు. ఏంటి అయిపోయిందా? కాదండి, ఒక చిన్న టిప్ చూడండి, సీక్రెట్ అనమాట. జస్ట్ కొంచెం అంటే కొంచెం చింతపండు రసం అలా యాడ్ చేయాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే కనుక ఈ గ్రేవీ కర్రీకి టేస్ట్ అనేది డబుల్ అయ్యిద్ది అనమాట. అందుకని కొంచెం అంటే కొంచెం అలా చింతపండు రసం యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక తిప్పేసుకోవాలన్నమాట. ఇంక అంతే. ఫైనల్గా కొంచెం అంటే కొంచెం గరం మసాలా, ఏది మన హోమ్ మేడ్ గరం మసాలా, ఆ గరం మసాలా ప్లస్ ఈ కొత్తిమీర అలా పైన చల్లేసుకొని చక్కగా ఒక తిప్పేసేసుకొని మూత పెట్టేసామంటే ఫసాక్, ఓన్లీ వన్స్ ఫసాక్ అన్నట్టు మన కర్రీ అనేది రెడీ అయిపోయింది అనమాట. చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో, ఎంత టెంప్టింగ్ లుక్స్తో ఉందో చూసారా. ఒక 5 minutes అలా మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత గ్రేవీ అనేది చూసారా ఎంత థిక్గా అయిపోయిందో. ఇందాకున్న నీరంతా లేదు చూడండి, అది థిక్గా అయిపోయి చక్కగా అలాగా మన మసాలాలు అంతా కూడా ములక్కాయకి ఆ బఠానీలకి పట్టేసేసి మీకేమో కానండి నాకు మాత్రం నోట్లో నీరు అలా ఊరిపోతుంది అనమాట. ఏంటి మీకు కూడా అలానే ఉందా? ఇంకా ఆలస్యం ఎందుకు, వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.